హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని నీట్ యూజీ అండ్ నీట్ పీజీ 2024 ఆస్పిరెంట్స్కి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్తోని అండ్ ప్రజెంట్ నన్ను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడుగుతున్న డౌట్స్తో మాత్రమే మీకు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఏదైతే ఉందో అది వీడియో రూపంలో మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నాను. సో ఇప్పుడు చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే, సార్ మేము మా పిల్లల్ని ఒకవేళ ఏదైనా కాలేజ్లో జాయిన్ చేస్తే మాకు ఆ కాలేజ్ అనేది నచ్చలేదు, ఒక వన్ మంత్ పోయిన తర్వాత కానీ ఒక 2 months పోయిన తర్వాత కానీ మాకు నచ్చలేదు, మేము మళ్ళీ విత్డ్రా అవ్వచ్చు ఆ సీట్ని అనేది ఒకటి. అది ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా ఏదైనా. ఇంకొకటి ఏంటంటే, సార్ మాకు ఎంబీబీఎస్ వచ్చే ఆప్షన్ లేదు, మేము బీడీఎస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూజీ రాసుకొని మళ్ళీ ఎంబీబీఎస్ కోసం ట్రై చేయొచ్చు అనేది ఒకటి. లేదు మేము ఆయుష్లో జాయిన్ అవుతాము, సో ఆయుష్లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మేము మళ్ళీ ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చా అని ఇంకోటి పీజీ వాళ్ళకైతే చాలా మందికి నచ్చని బ్రాంచ్లలో జాయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది తప్పదు కాబట్టి, ఓకేనా, నచ్చని బ్రాంచ్ అంటే తప్పదు కాబట్టి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఒకవేళ మేము సీట్ని వదిలేస్తే, లేదు ఏదైనా ఒక రౌండ్లో మాకు సీట్ వస్తుంది, మాకు తెలియక రూల్స్ తెలియక మేము ఒకవేళ జాయిన్ అవ్వకపోతే సో మా మీద ఏమైనా పెనాల్టీ ఉంటుందా, మా మీద ఏమైనా డిబార్ ఉంటుందా అండ్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు 2023లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకొని సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకుండా పెనాల్టీ పే చేసిన వాళ్ళు ఉన్నారు. జాయిన్ అయ్యి మాకు సీట్ వద్దు బాబు మేము ఎలా బయటికి వెళ్ళాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని క్లారిటీగా చివరిదాకా చూడడానికి ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది. నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఆల్ ఇండియా కోటా నుంచి జాయిన్ అవ్వండి, మీరు స్టేట్ కోటాలో జాయిన్ అవ్వండి, సేమ్ రూల్స్ అనేవి మీకు అప్లికేబుల్ అవుతాయి. మీకు అదర్ స్టేట్కి సంబంధించిన సేమ్ రూల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. నేను పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు వీడియో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో 7893947888 7893947888 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వండి. దాని తర్వాత నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు అటెండ్ అవ్వడానికి నా తరపున కంప్లీట్ గైడెన్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చిన్న చిన్న మిస్టేక్లు చేసి చాలా పెద్ద అమౌంట్ పే చేసుకోవడం కానీ సీట్ కోల్పోయే ఛాన్స్ దాకా రాకండి, ఓకేనా. సో మనం కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ మీకు తెలంగాణకు సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ యూజీపీజీ చెప్తాను, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ యూజీపీజీ చెప్తాను, ఓకేనా. సో తెలంగాణలో గనక మీకు మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు, అది ఆల్ ఇండియా కోటా కానీ స్టేట్ కోటాలో కానీ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారంటే, ఓకేనా, ఆల్ ఇండియా కోటా నుంచి వచ్చన్నా జాయిన్ అవ్వండి, లేదా స్టేట్ కోటాలో జాయిన్ అవ్వండి, ఏ క్యాడ్ కానీ బీ క్యాడ్ కానీ సి క్యాడ్ కానీ ఏదన్నా జాయిన్ అవ్వండి, ఓకేనా. జాయిన్ అయిన తర్వాత నాకు సీట్ వద్దు బాబు నేను బయటికి వెళ్తాను అంటే 20 lakhs రూపీస్ పెనాల్టీ పే చేయాలి. 20 lakhs రూపీస్ గుర్తుపెట్టుకోండి, 20 లక్షల రూపాయలు మీరు పెనాల్టీ యూనివర్సిటీకి పే చేయాలి. దాంతోపాటు మీ కాలేజ్ ఫీ ఏదైతే ఉందో ఆ కాలేజ్ ఫీ కూడా పే చేయాలి. ఎందుకంటే మీ వల్ల ఒక సీట్ అనేది అకాడమిక్ ఇయర్కి లాస్ అవుతుంది కాబట్టి. ఏంటన్నా నేను జాయిన్ అయితే మాత్రమే, నేను లీవ్ చేస్తే మాత్రమే కదా, నేను ఒకవేళ సీట్ వస్తే జాయిన్ అవ్వను, అప్పుడు నన్ను ఏం చేయరు కదా అంటే, గుర్తుపెట్టుకోండి సెకండ్ రౌండ్ రూల్ అని ఉంటుంది, ఓకేనా. సెకండ్ రౌండ్ కన్నా ముందు మాత్రమే మీరు ఒకవేళ సీట్ వచ్చి వదులుకోవాలంటే వదులుకోవచ్చు, కానీ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ తర్వాత ఇంకా ఎన్ని రౌండ్స్ జరిగినా కూడా మేము సీట్ వస్తే జాయిన్ కాము, ఓకేనా. సీట్ వస్తే మాపప్ నుంచి సెకండ్ రౌండ్ తర్వాత చెప్తున్నాను, మాపప్ నుంచి కానీ అడిషనల్ మాపప్ కానీ స్టే వేకెన్సీలో కానీ మీకు సీట్ వచ్చినా కూడా 100% జాయిన్ కావాలి. సీట్ వచ్చినా కూడా, సీటు వచ్చి జాయిన్ అవ్వకపోయినా కూడా సెకండ్ రౌండ్ నుంచి సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు 20 lakhs పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీని సీట్ సంబంధించి మీరు వేస్ట్ చేశారు కాబట్టి, అంటే సీట్ బ్లాక్ చేసి జాయిన్ అవ్వలేదు కాబట్టి అక్కడ కూడా 20 లక్షల రూపాయల పెనాల్టీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కౌన్సిలింగ్ రూల్స్ తెలుసుకొని మీరు కౌన్సిలింగ్ని అటెండ్ చేయండి, ఓకేనా. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు నోటీసులు వస్తాయి, లీగల్ నోటీసెస్ అనేవి మనకు పంపిస్తారు యూనివర్సిటీ నుంచి, ఓకేనా. ఇది ఎంబీబీఎస్ సంబంధించి. ఒకవేళ నేను బీడీఎస్ జాయిన్ అవుతాను ఈ సంవత్సరం, సో నేను బీడీఎస్ జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకున్నారు, సేమ్ టు సేమ్ బీడీఎస్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి వెళ్ళాలన్నా కూడా మీరు 20 లక్షల రూపాయలు పే చేయాల్సి వస్తుంది, బీడీఎస్ని వదులుకోవాలి అనుకుంటే. ప్లస్ బీడీఎస్ నుంచి 3 years డిబార్ అవుతారు, మళ్ళీ బీడీఎస్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వడానికి లేదు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా 20 lakhs పెనాల్టీ ప్లస్ 3 years డిబార్ ఉంటుంది ఎంబీబీఎస్లో కూడా.
అన్న నేను ఆయుష్లో జాయిన్ అవుతాను మరి తెలంగాణలో, నేను ఆయుష్లో జాయిన్ అయ్యి నేను నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ వెళ్ళాలనుకుంటున్నాను. ఆయుష్లో మనకు ₹1,00,000 ఉంటుంది పెనాల్టీ, ప్లస్ కాలేజ్ ఫీ పే చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా పెనాల్టీ ఉంటుంది. మీరు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ అయితే 20 lakhs పెనాల్టీ తెలంగాణలో ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఆయుష్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చదువుకోవాలనుకుంటే 1,00,000 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. ఇది సీట్ డిస్కంటిన్యూషన్ ఫీజు అంటారు. సో ఇది మనకు ఎంబీబీఎస్కి సంబంధించిన విషయం, అండ్ బీడీఎస్ సంబంధించి, యూజీకి సంబంధించి. అదే తెలంగాణ పీజీకి అయితే సేమ్ ప్రాసెస్, సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఓకేనా? సీట్ జాయిన్ అయ్యి వదులుకోవాలనుకున్నా, థర్డ్ రౌండ్ నుంచి సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోయినా 50 లక్షలు ఉంటుంది పెనాల్టీ. 50 లక్షలు పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది పీజీ వాళ్ళైతే. సో కాబట్టి జాగ్రత్తగా రూల్స్ తెలుసుకొని కౌన్సిలింగ్ని అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏపీకి సంబంధించి మాట్లాడుకుందాం. ఏపీకి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. ఓకేనా? నాకు సీట్ వద్దనుకుంటున్నాను. 3 lakhs పెనాల్టీ ప్లస్ 18% జిఎస్టీ. ఒకనొక స్టేజ్లో అసలు సర్టిఫికెట్లే ఇవ్వరు, సీట్ వదులుకోవడానికి ఛాన్స్ ఏమి ఇవ్వరు. ఓకేనా? నేను డబ్బులు కడతా బాబు, 3 lakhs రూపీస్ కడతాను ప్లస్ 18% జిఎస్టీ కడతాను అన్నా కూడా ఇవ్వరు. లాస్ట్ ఇయర్ అదే పని చేశారు. మీరు జాయిన్ అవుతా అన్నా కూడా మీకు మీ సర్టిఫికెట్లు మీకు ఇవ్వరు. ఒకనొక స్టేజ్లో అంటే సెకండ్ రౌండ్ అయిపోయి థర్డ్ రౌండ్ అంటే అడిషనల్ మాపప్ స్టేజ్కి వస్తే మేము వదులుకుంటాము అంటే కూడా ఇవ్వరు, ఇవ్వడానికి ఛాన్స్ కూడా లేదు. సో ఒకవేళ వదులుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన టైం లోపల మీరు వదులుకుంటే 3 lakhs ప్లస్ 18% జిఎస్టీ. ఇది ఎంబీబీఎస్ కాదే, అండ్ బీడీఎస్ కూడా సేమ్. ఓకేనా? అండ్ దాంతోపాటు పీజీకి కూడా, పీజీ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. 3 lakhs రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ప్లస్ కాలేజ్ ఫీ అనేది పే చేసి మీరు సీట్ లీవ్ చేయాలి. దీంతో పాటు 3 years కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి డిబార్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబీబీఎస్ని వదిలేస్తే ఎంబీబీఎస్ నుంచి, బీడీఎస్ని వదిలిపెడితే బీడీఎస్ నుంచి, డైరెక్ట్ పీజీని వదిలిపెడితే అన్నిటి నుంచి పీజీ మొత్తం కూడా మీరు డిబార్ అవుతారు. సేమ్ టు సేమ్ ఆయుష్ అనుకోండి, ఆయుష్లో 1 lakh ఉంటుంది, 1 lakh ప్లస్ 18% జిఎస్టీ. సో ఇది మనకు ఆయుష్ కోర్సెస్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ, పీజీనా, ఆయుషా ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నారు, ఒకవేళ జాయిన్ అవుతే నేను రెగ్యులర్గా చదువుతాను, ఏ క్యాట్ చదువుతావా, బీ క్యాట్ చదువుతావా, సి క్యాట్ చదువుతావా, డిసైడ్ అవ్వు. సో నేను బీ క్యాట్లో జాయిన్ అయిన తర్వాత నాకు వద్దు అనుకున్నా, నేను మళ్ళీ ఏ క్యాట్కి వెళ్ళాలి, నేను గాంధీకి ఉస్మానియాకి వెళ్ళాలి, నేను ప్రైవేట్ కాలేజ్ చదవను అంటే ఆ ఫీ మొత్తం కట్టాలి. సరే ఫీజు కట్టినా కూడా ఇక్కడ మళ్ళీ సీట్ ఇస్తారంటే ఇవ్వరు. ఫీజు మొత్తం కట్టినా కూడా 3 years డిబార్, మళ్ళీ కౌన్సిలింగ్లోకి రావడం లేదు. మళ్ళీ ఆల్ ఇండియాకి పోయి మాత్రమే తెలంగాణ స్టేట్కి రాగలుగుతారు, ఆల్ ఇండియా కూడా పోయి మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రాగలుగుతారు. సో కాబట్టి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? డిస్కంటిన్యూషన్ బాండ్ ఉంటుంది, 3 years డిబార్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కౌన్సిలింగ్ రూల్స్ తెలుసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇలాంటి కౌన్సిలింగ్ రూల్స్ అనేవి జాగ్రత్తగా మీకు దగ్గరుండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి సో మెంటర్షిప్ తీసుకొని ట్రై చేయండి. బయట నేను కొన్ని ఏజెన్సీస్ చూశాను, ఒక్కొక్కడు 25,000, 30,000, 18,000, 10,000, 20,000 ఇవన్నీ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అంత ఛార్జ్ చేయరు మెంటర్స్ అనేవాళ్ళు. మీరు నేను కనిపిస్తలేను కదా అని జెన్యూన్ కాదనుకోకండి. ఓకేనా? విజన్ అప్డేట్ గురించి తెలుసుకొని మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.